బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. పోసాని కృష్ణమురళికి నరసరావుపేట కోర్టు 10 రోజుల రిమాండ్ విధించింది. దీంతో గుంటూరు జైలుకు ఆయన తరలించారు. రాజంపేట జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన్ను పీటీ వారెంట్ మీద నరసరావుపేట తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. సీఎం, డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నాయకుడు కిరణ్ ఫిర్యాదుతో నరసరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. టీటీడీ చైర్మన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని యాదమర్రి, పుత్తూరులో పోసానిపై మరో 2 కేసులు నమోదయ్యాయి. సినీ నటుడు పోసాని కృష్ణమురళి గారిని సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో తిట్టాడని చెప్పి ఈ రాష్ట్రంలో 14 కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 14 చోట్ల 14 కేసులు 14 పోలీస్ స్టేషన్లో రికార్డు చేయడం జరిగింది. ఈరోజు రాజంపేట నుంచి నరసరావుపేట తీసుకొస్తున్నారు. ఆన్ ద వేలో ఉన్నాడు కృష్ణమురళి గారు. ఈరోజు ఏంటి కంప్లైంట్ ఏంటని ఒక్కసారి చూస్తే నరసరావుపేటలో కొట్టా కిరణ్ అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇచ్చిన కంప్లైంట్ 11/1/2023 తేదీన సినీ నటుడైన కృష్ణమురళి గారు సోషల్ మీడియాలో మా నాయకులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారిపై అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతూ వారిని అవహేళన చేసే విధంగా వారి మాట తీరు, వారి ప్రవర్తన ఉందన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచు ఆయన ఒక కంప్లైంట్ అది ఏది 23లో అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏ సెక్షన్ల కింద పెట్టారంటే 504, 67 IT ఇవన్నీ కూడా 7 సంవత్సరాల లోపు శిక్ష పడే విధంగా కేసు. కానీ దీనికి మామూలుగా 41 నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించే కేసు. కానీ చంద్రబాబు నాయుడు ఒప్పుకోవటం లేదు, లోకేష్ బాబు గారు ఒప్పుకోవటం లేదు, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవటం లేదని 14 కేసులు పెట్టి 14 రోజులు 14 స్టేషన్లో తిప్పాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేసినందువలన ఈరోజు ఆయన్ని రాజంపేట నుంచి నరసరావుపేట తీసుకురావటం, రేపు మళ్ళీ బాపట్లలో పీటీ వారెంట్ వేశారంట, రేపు బాపట్ల తీసుకెళ్ళటం, అక్కడి నుంచి దాదాపు మిగిలిన 11 స్టేషన్లు కూడా తిప్పే విధంగా పెట్టారు. ఇది మరి ఎవరి రాజ్యాంగమో తెలియదు. భారత